హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా జామ్ అండ్ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే షేర్ చేస్తాను. అంటే నేను కొంచెం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటానన్నమాట, ఆఫ్టర్నూన్ టైంలో. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ అయితే జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే ఒక 2 యాపిల్స్ని మొత్తం పీల్ అంతా తీసేయాలి. ఆ తర్వాత ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకోవాలన్నమాట. ఇక్కడ బీట్రూట్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఒక చిన్న ముక్క కలర్ కోసం మాత్రమే. లేదు అంటే మీకు బీట్రూట్ ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే బీట్రూట్ మరీ చిన్న ముక్క తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న పావు ముక్క అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆ యాపిల్ పీల్ అంతా తీసేసిన తర్వాత వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ చిన్నవి అవసరం లేదు, కొంచెం మీడియం సైజులో అలా తీసుకుంటే చాలు. అండ్ ఇలా పీసెస్ చేసుకునేటప్పుడు అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేయండి. అండ్ నేను ఇక్కడ మీకు శాంపిల్ కోసం 2 యాపిల్స్ అండ్ ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే 3 యాపిల్స్ తీసుకోండి, ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకోండి చాలు. నేను ఎక్కువ తీసుకున్నాను కొంచెం బీట్రూట్, మీరు తక్కువ తీసుకోండి, జస్ట్ బీట్రూట్ కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక కాఫీ గ్లాస్ నీళ్లు, నిండుగా కాకపోయినా పర్వాలేదు, 3/4 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అవన్నీ కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, యాపిల్ కాయ మెత్తగానే ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా ఉడికిపోతుంది. బీట్రూట్ మాత్రం మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే బీట్రూట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. బీట్రూట్ తక్కువ తీసుకున్న వాళ్ళకైతే త్వరగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ముక్కల్ని మనం చెక్ చేసుకోవాలి, మెత్తగా ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం అదంతా కూడా కొంచెం చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేటప్పుడు మనం ఉడికించుకున్నప్పుడు వాటర్ వచ్చాయి కదా, సో ఆ వాటర్ని మనం కొంచెమే వేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నేను వాటర్. ఎందుకు అంటే వాటర్ ఎక్కువ వేస్తే మిక్సీ వేసేటప్పుడు మనకి చిందిద్ది. సో అందువల్ల లాస్ట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నాను, అందుకే నేను వాటర్ని తక్కువ వేసుకోండి అని చెప్పాను. సో ఇప్పుడైతే మిక్సీకి వేసేసాను. చూడండి ఇలా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ అంతా కూడా. అక్కడక్కడ బీట్రూట్ చిన్న ముక్కలు మెదగలేదు అంటే వాటిని తీసేయండి, లేకపోతే మళ్ళీ ఇంకోసారి మిక్స్ అయినా చేయండి, అంటే మిక్సీకి వేయండి. అందుకే వీలైనంత వరకు బీట్రూట్ని తక్కువ వేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 1/3 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/3 కప్పు కంప్లీట్గా తీసుకోలేదు, కొంచెం తక్కువే తీసుకున్నాను షుగర్, ఎందుకంటే యాపిల్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నంతా కూడా స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం ఉడుకుతుంది అనిపించినప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత అడుగు పట్టకుండా ఉంటుంది, ఎందుకంటే మనం మిక్స్ చేయకుండా అలానే వదిలేసామంటే అడుగంతా అంటిపోతుంది, బాగుండదు. సో నేను వీలైనంత వరకు మిక్స్ చేస్తూనే ఉన్నాను. మిక్స్ చేసిన తర్వాత అది మనకి థిక్ పేస్ట్ లాగా రావాలి, అంటే జామ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలబెట్టుకుంటూనే ఉండాలి. చూడండి నేను కలబెట్టిన తర్వాత ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది. అండ్ ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు స్టార్టింగ్లో స్టవ్ మీద దించక ముందే మీరు షుగర్ చెక్ చేసుకోండి, కావాలంటే యాడ్ చేసుకొని మొత్తం బాగా కలపండి. అండ్ ఇంకా ఫైనల్గా చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయలేదు కాబట్టి ఇది ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండదు. వీలైనంత త్వరగానే దీన్ని మనం కంప్లీట్ చేయాలి, అందుకే ఇది తక్కువ క్వాంటిటీ చేసి పెట్టాను నేను. అండ్ ఇలాగే నేను నా ముందు వీడియోస్లో టమోటా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా అనేది షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో నేను మీకు ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింకు. ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ టేస్ట్ మాత్రం మీకు చాలా బాగుంటుంది, మీకు బయట కొన్నట్టుగానే వస్తుంది, ఇంకా బాగుంటుంది చెప్పాలి అంటే.
అండ్ నెక్స్ట్ నేను ఖాళీగా ఉన్న టైంలో ఆఫ్టర్నూన్ టైంలో నువ్వుల లడ్డు కానీ లేకపోతే మినపసున్నుండ కానీ ఇట్లా ఏదో ఒక లడ్డు అనేది ఇంట్లో ఉండాలన్నమాట. సో అది కూడా నేను చక్కెరతో చేసుకోను, బెల్లంతోనే చేసుకుంటాను. ఈ బెల్లం పొడిని నేను డీమార్ట్లో తీసుకున్నాను. బెల్లంని నీట్గా పొడి చేసి వాళ్ళే ప్యాక్ చేసి పెట్టారు. సరే ఇంకా ఒకసారి తెచ్చుకొని యూజ్ చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి తెచ్చానమాట. పని కొంచెం త్వరగా అయిపోతుంది అండ్ ఈ బెల్లం కూడా స్మెల్ చాలా బాగుంది. సో ఇంకా నేను మిక్సీకి వేసేటప్పుడు నెయ్యి వేస్తాను. ఇలా మనం మిక్సీకి వేసేటప్పుడు నెయ్యి వేసేసాము అంటే ఇంకా మనం ప్రతిసారి ముద్ద చేసేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఆ బెల్లం పొడి కూడా ఎలా అంటే కొంచెం మనం పట్టుకుంటే ముద్ద అయిపోయేలాగా ఉంది. సో అందువల్ల నాకు ఈజీగానే నెయ్యి కొంచెం తక్కువ వేసినా మిక్స్ చేయడానికి అంటే ముద్దలు చేయడానికి ఈజీగా వచ్చింది. అండ్ నాకు నువ్వులుండ మినపసున్నుండలంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఏదో ఒక లడ్డు అయితే ఉండాలి, ఎందుకంటే ఇది బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్త్కి మంచిదే. అండ్ నేను నువ్వుల లడ్డులో మాత్రమే నెయ్యి ఎక్కువ కొంచెం వేసాను, బట్ మినపసున్నుండలో మాత్రం అంత నెయ్యి వేయలేదు, కొంచెం తక్కువ వేసాను. ఎందుకంటే అది పౌడర్ లాగే ఉంచేసాను, ముద్దలు అయితే చేయలేదు. ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి సైడ్ డిష్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంట్లోనే ఈవినింగ్ టైం చాక్లెట్ కప్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. సో దానికోసం అయితే 1 కప్పు మైదా పిండికి 1/3 కప్ షుగర్ పౌడర్ అండ్ కొంచెం పాలు, కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్ అండ్ కోకోవా పౌడర్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఈ కేక్కి చాక్లెట్ కేక్ కాబట్టి కొంచెం కోకోవా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ ఒక బౌల్లో మైదా పిండి అండ్ షుగర్ పౌడర్ ఇదంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసే ముందు కోకోవా పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1.5 స్పూన్ అలా అయితే వేసాను కోకోవా పౌడర్, అంతకంటే ఎక్కువ వేయలేదు. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెంగా వెనిలా ఎసెన్స్ వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/4 స్పూన్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువే తీసుకున్నాను నేను బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని. ఆ తర్వాత కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పాలు మనం యాడ్ చేసుకునేటప్పుడు మొత్తం యాడ్ చేసుకోకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు అండ్ మరీ పల్చగా కూడా ఉండకూడదు. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. అండ్ మనం కలిపేటప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. అండ్ ఇందులో మనం కోకోవా పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి స్మెల్ మాత్రం కలిపేటప్పుడు భలే వచ్చింది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అండ్ ఇప్పుడు బేకింగ్ కోసం నేను బేకింగ్ పేపర్ అయితే తీసుకుంటున్నాను. ఈ బేకింగ్ పేపర్ని కట్ చేసుకొని కప్స్లో అయితే వేసుకొని ఆ తర్వాత నేను బ్యాటర్ అంతా కూడా దాంట్లో ఫిల్ చేసుకుంటున్నాను. నేను కప్ కేక్స్ చేసుకునే ట్రే ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు, నేనైతే కప్స్లో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని మైక్రోవేవ్లో పెట్టట్లేదు, జస్ట్ స్టవ్ మీద కొంచెం ఇడ్లీ పాత్ర లాంటిది పెట్టేసి లోపల కొంచెం ఒక 10 మినిట్స్ అంటే కేక్స్ పెట్టకముందు నేను ప్రీ హీట్ చేసుకొని ఆ తర్వాత కేక్స్ పెట్టిన తర్వాత కొంచెం వెయిట్ పెట్టి ఒక 20 మినిట్స్ అయితే బేక్ చేశాను. అండ్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. పర్ఫెక్ట్ షేప్ ఎందుకు రాలేదు అంటే నేను బేకింగ్ పేపర్ వేసాను కాబట్టి నాకు పర్ఫెక్ట్ షేప్ రాలేదు, బట్ అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా నేను అదంతా వీడియో తీయలేదు, ఎందుకంటే మా బుడ్డిగడు కదిలిస్తూ ఉన్నాడు, అందుకే తీయలేదు. అండ్ ఇంకా కేక్ మీద నేను చాక్లెట్ స్ప్రెడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర డైరీ మిల్క్ అట్లాంటివి ఏమైనా ఉన్నా వాటిని మెల్ట్ చేసుకొని దాని మీద వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.